బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో వివాదాస్పదంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ ప్రతిపక్షంగా అవతరించిన తర్వాత పార్టీ అంతా ఓవైపు, కవిత మరోవైపు అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయి. పార్టీతో సంబంధం లేకుండా కవిత సొంత ఎజెండా తెరపైకి తీసుకొస్తుంది అనడంతో కవిత దూకుడు పార్టీకి లాభమా నష్టమా అనే చర్చ గులాబీ నేతల్లో మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ కూతురు కవిత వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ అధినేత కూతురుగా ఉద్యమ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు ప్రజల్లో ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల్ని ఉద్యమం వైపు మళ్లించడంతో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ రాజకీయాలు ఆమె చుట్టూ కూడా తిరిగాయి. 2014లో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో నిజామాబాద్ పార్లమెంటు నుండి లోక్సభకు ఎన్నికయ్యారు కవిత. 2019లో రెండవసారి పార్టీ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చినా విజయాన్ని సాధించలేకపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. అధినేత ఆదేశాలు లేనిదే నేతలు మాట్లాడని పరిస్థితుల్లో కవిత అనుసరిస్తున్న వ్యూహం ఏంటనేది అంతు చిక్కడం లేదు. గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీగా అవతరించిన అనంతరం జాతీయ పార్టీలు అనుసరిస్తున్న విధానాల్ని కవిత తప్పుబట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే పార్టీ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం బీఆర్ఎస్ బీజేపీకి చేరువవుతుందనే సంకేతాలు ఇచ్చినట్టయిందని రాజకీయంగా చర్చ జరిగింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ జై సీతారాం అంటూ ఆమె చేసిన ట్వీట్ కొత్త చర్చకు దారితీసింది. కోట్ల మంది భారతీయులు ఎదురు చూస్తున్న రామ జన్మభూమిలో మందిర నిర్మాణ కళ సాకారమైందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కవిత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను సైతం కవిత అందుకున్నారు. ఈ డిమాండ్పై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ను కలిసి వినతి పత్రాన్ని కూడా అందజేశారు. ఏప్రిల్ 12న భారత జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటైన పూలే విగ్రహ ఫ్రంట్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా నిర్వహించాలంటూ నిర్ణయాన్ని తీసుకున్నారు. కవిత పూలే విగ్రహ ఏర్పాటుకు ఉద్యమాన్ని మొదలు పెట్టడంతో అధికార పార్టీ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తోంది. 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఎందుకు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయలేదంటూ ప్రశ్నిస్తోంది. మరోవైపు మహాలక్ష్మి పథకానికి సంబంధించి మరో 2 గ్యారంటీలను ప్రియాంక చేతుల మీదుగా ప్రారంభిస్తామనే అంశంపై కూడా కవిత విమర్శలకు దిగారు. దీనిపై అదే రేంజ్లో సీతక్క కవితపై ఫైర్ అయ్యారు. ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తూ ఉన్నారు? ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండన్నా సర్పంచ్గానన్నా గెలిచిందా? ఎమ్మెల్యేగా గెలిచిందా? ఎమ్మెల్సీగా గెలిచిందా? పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా ప్రోటోకాల్లో ఉన్నదా ఆమె? మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలైతే మీ ఇంటికి పిలుచుకోండి, మీ మన్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి. తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాధారణంగా సాగనంపండి. కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు ప్రొటెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రియాంక గాంధీని అడ్డుకుంటుందట, ఆమె కాలి గోటికి కూడా మీరు సరిపోరని అంటున్నారు. వాళ్ళ కుటుంబం త్యాగాల కుటుంబం. ఇవాళ మీరు అమరుల త్యాగాల మీద రాజభోగాలు అనుభవించారు. ఇందిరాగాంధీ కుటుంబాన్ని, సోనియమ్మ కుటుంబాన్ని అనే అర్హత మీకు లేదు. అలాంటి మాటలు మానుకోండి. ఇవాళ ప్రజాధనాన్ని లూటీ చేసి మీ సొంత జల్సాల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ గట్టియకుండా మీకు మాత్రం ఫస్ట్ మనం ఉండడానికి మాత్రం కట్టుకోవాలని కట్టుకున్న చరిత్ర మీది. ఇక నిన్న టీఎస్పీసీ చైర్మన్ మహేందర్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు కవిత. మహేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుండి తప్పించి ఆస్తులపై విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. ఇది కూడా అధికార పక్షానికి అస్త్రంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి అధికారికి ఉన్నత పదవిని ఎలా కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు కవితను టార్గెట్ చేస్తున్నారు. మొన్న ఫ్రెష్గా మాజీ డీజీపీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు వచ్చినాయి. ఏమని? 1,00,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మహేందర్ రెడ్డి గారు అని అవినీతి ఆరోపణలు వచ్చాయి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి నీతి వాక్యాలను మీరు పాటిస్తే బాగుంటుంది. ఉద్యోగాల విషయంలో మీరు అడ్డంగా అబద్ధాలు ఆడారు.
ఉద్యోగాల విషయంలో కేసీఆర్ గారిని బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పుడు మీరు వేసినటువంటి టీఎస్పీఎస్సి నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు అవినీతి మరక అంటొద్దని మీరు అనుకుంటే తక్షణమే మహేందర్ రెడ్డి గారిని తీసేసి ఎంక్వైరీ వేయండి. అవినీతి జరిగింది వాస్తవమా కాదా ప్రజలకు తెలియజేయండి. మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయనను అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీలాగా లిక్కర్ స్కామ్ చేసిండా ఏమన్నా మహేందర్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నాను. లేకపోతే టీఎస్పీఎస్సీ పేపర్లు లీక్ చేసిండా, లేకపోతే ఒకటే రూమ్లో అందరినీ మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి టీఎస్పీఎస్సీ మరి ఎగ్జామ్స్ రాయించి ఉద్యోగాలు ఏమన్నా ఇప్పించిండా మహేందర్ రెడ్డి అని చెప్పి ఇప్పుడు ఈ సభ నుంచి, ఈ వేదిక నుంచి కవితను నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. పార్టీ ఎజెండాలో లేని అంశాల్ని కవిత తెరపైకి తీసుకొస్తుండటం, అవి బూమరాంగ్ అవుతూ బీఆర్ఎస్ నే చిక్కులో పడేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసలే ఓటమి భారంలో బీఆర్ఎస్ కు కవిత వ్యవహారం రాజకీయంగా మరింతగా ఇబ్బందికర పరిస్థితులు తెస్తుందన్న చర్చ జరుగుతోంది. సామాజిక ఉద్యమాలను కవిత కాకుండా సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో జరిపితేనే బాగుంటుందనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, మరి కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఎటువంటి అభిప్రాయాలతో ఉన్నారు? అలాగే పార్టీ నేతలు కూడా దీనిపై కొంచెం దృష్టి సారించినట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్. కృప, గత కొన్ని రోజులుగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు కానీ తీసుకుంటున్న నిర్ణయాలు కానీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. గత 10 ఏళ్ల వరకు అధికారంలో ఉన్న ఆ బీఆర్ఎస్ సర్కార్ అధికారం కోల్పోయిన తర్వాత కవిత పలు అంశాలను తెరపైకి తెచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీ పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం అంటూ ముందుగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో బీజేపీకి బీఆర్ఎస్ దగ్గరవుతుందన్న ఒక సంకేతాలు వెళ్ళినట్లయిందన్న అభిప్రాయం బీఆర్ఎస్ పార్టీ నేతల్లో వ్యక్తమైంది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీపై వరుసగా విమర్శలు గుప్పిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆత్మరక్షణలో పడే పరిస్థితి కవిత తెస్తుందన్న ఒక అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇటీవల గత కొన్ని రోజులుగా చేస్తున్న ఆ వ్యాఖ్యలను చూస్తుంటే మహాత్మా పూలే విగ్రహాన్ని ఆ అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేయాలంటూ కవిత ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర భారీ ధర్నా కూడా కవిత చేపట్టబోతున్నారు. భారత జాగృతి వేదిక ఆధ్వర్యంగా ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నప్పటికీ ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కావడంతో రాజకీయంగా ఇది ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కల్వకుంట్ల కవిత తీసుకుంటున్న నిర్ణయాలు, ఈ నిర్ణయాలు పార్టీకి ఓ రకంగా ఇబ్బందికరంగా మారుతున్నాయన్న ఒక చర్చ మాత్రం పార్టీ నేతల్లో వినిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 ఏళ్లు అంటే 2 దఫాలుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పూలే విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయాలని ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇదే సమయంలో నిన్న మాజీ టీఎస్పీఎస్సీ చైర్మన్ పై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారితీస్తున్నాయి. కృప.